13వ సచివాలయం నందు రజకుల చెరువు డోబీ ఘాట్ వద్ద బట్టలు ఆరబెట్టుటకు గాను జిఐ షెడ్ నిర్మాణం చేయాలి. అంచనా విలువ 7 లక్షలు. వరుస నెంబరు టెండర్దారు పేరు అంచనా కాంట్రాక్టర్లపై శాతం 1 శ్రీ ఎండి అబీద్ బాషా కాంట్రాక్టర్ మండపేట 8.19% తక్కువ. నివేదికలు సివిల్ టెండర్దారులైన శ్రీ ఎండి అబీద్ బాషా కాంట్రాక్టర్ మండపేట వారు కాంట్రాక్ట్ అంచనా విలువ 5,50,656 రూపాయలపై 8.19/25 తేదీ లెటర్ నెంబర్ 10980 ఎండిపి ఎంపీఎల్ 2025 వాళ్ళు ఏమడితే టెండర్ పెట్టేసాం. అది ఎవరి చేత వేయించుకోవడం ఏం చేసుకున్నాం. ఇప్పుడు వాడు పైనుంచి దాన్ని తెంపడానికి 15 రోజులు పట్టింది దానికి. లేకపోతే మా ఎలా చేస్తారు అతను అంటే దీనికి మనకి టైం లేకపోతే మన మంచి మిగిలిన విషయాలు ఓ రోడ్డు ఓ ట్రైన్ అయితే వేరే విషయం. ఆ ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడుతుంటారు. ఇది అలా కాదు కదా. టౌన్లో సగం మంది 200 మంది మన సమాధానం చెప్పాల్సి వస్తుంది. జిఐ షీట్ తో వచ్చింది సార్. రాబోత్ ఓటింగ్ ఏమో పాలికార్బన్ షీట్ వచ్చింది సార్. నేను మొన్న కాంట్రాక్ట్ ని పిలిపించాను. నీకు చెప్పడానికి 10 రోజులు అయినప్పటికీ ఇంకా నీకు అవ్వట్లేదు, అసలు ఎవడో మాకు తెలీదు, ఈ గారు చెప్పారు మీకు ఇచ్చేసాను నీ వర్క్, అది ఎస్టిమేట్ ఏంటో మాకు తెలీదు, ఈ గారికి తెలీదు, మాకు తెలీదు, ఎంత అన్నారు అంతే ఇచ్చేసాం. అంటే మనకు నాణ్యత మనకు లేదు కాబట్టి ఇచ్చేసాం. దీన్ని మీరు అసలు ఏ ఇలా చేస్తే అలాగా చేత ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా బిల్ అంతా మీరే పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదు అంటే నేను అదగా మాట్లాడానండి. లేదు చేసేస్తాను. ఇప్పుడైనా రిటైర్ గారి దగ్గరికి మీరు 25వ తారీఖు తీసుకోకపోతే ఇప్పుడు ఆల్రెడీ చెప్పలేదు గట్టిగా అని చెప్పాను, కానీ మీరు ఒకసారి అతన్నే కమిట్ చేయండి. అది ఏదో చెప్తాడు. ఇప్పుడు బబరాశ్ని బయట ఎలా పడేస్తామండి, గట్టిగా మొక్కలు పట్టి కిందేమో మొత్తం కింద కూడా పడిపోద్ది అని చెప్పి అంటాడు. అందుకు పట్టమనేవాడు చెప్పాడయ్యా, కాంక్రీట్ పోసి ఉంటాయి కదా, కాంక్రీట్ పోసి మాకు పెద్ద పెద్ద అంతస్తులకి కాంక్రీట్ పోస్తున్నారు, అలాగే ఏదో మూవ్ చేసుకోవాలి కదా, 12 నెలలు పట్టణం కిందకి వేస్తాం నువ్వు, అది కరెక్ట్ కాదనుకున్నాను. అదేనండి మన పట్టణం చేస్తున్నారు 12-14 నెలలు పట్టణం, అది ఎందుకు 15 నెలలు పట్టణం చేస్తున్నాడు. ఎప్పుడు అవుతుంది అదే నేను చెప్పింది. ఇప్పుడు మనం అదేనమ్మా, ఇప్పుడు మనకని చేత మీరు మధ్యాహ్నం చేత పిలిపించుకోండి, అతని చేత నీట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పిన అతనికి చేస్తున్నాం కదా అన్నాడండి, ఓకే చెయ్యి, ఒక 6 నెలలు చేయి, నీ బిల్లు మాత్రం నేను ఈ 4 ఏళ్ళు మాత్రం ఏమైనా ఉన్నాను అలాగే అయితే ఇస్తాను. నేను బిల్లు రోజు 100 రూపాయలు బిల్లు చెప్పి ఇస్తుంటాను మీకు, నువ్వు పని చేస్తూ ఉన్నాం మేము డబ్బులు ఇస్తూ ఉంటాం అంతే అని చెప్పాను. జిఐతో కింద పాలికార్బన్ షీట్ అని వైజాగ్ నుంచి వచ్చింది సార్. అది నెసెస్ కదండి, ప్రాబ్లం అవుతుంది, సీటు పోతాయి కదా అని అడిగాను. అంటే ఎవరికైనా నాలెడ్జ్ లేదు దీని గురించి. ఆయన ఒక 5 ఏళ్ళు మనకి గ్యారంటీ బాగానే రాసిస్తామండి, ఎప్పుడైనా నేనే చేస్తాను. మీరు డిస్కస్ చేయాలండి, తీసుకోండి, అగ్రిమెంట్ పెట్టేస్తాను సార్. నాలెడ్జ్ ప్రకారం మీరు బ్లీచింగ్ అది వాడతారు కదా, వాడైపోద్దని క్లోరింగ్ లాస్ట్ మీటింగ్ లో అడిగింది. అగ్రిమెంట్ కూడా పెట్టించామండి కండిషన్, ఏం పాడైనా అట్లనే చేస్తారు. నెలలో డైలీ యూజ్ వాటర్ లేకుండా ఇబ్బంది పెడతాం, తీసుకుంటలేదు. ఇది 1450 కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ మనకు కొద్ది ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మరి ఇంకా మనకి ఎంత కెపాసిటీ సరిపోతానంటే సేమ్ సరిపోతా అన్నారు. ఓటీ కట్టేద్దాం అని చెప్పి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఓటీ కడితే ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా అది కొంచెం కరెక్ట్ కాదండి. కొత్తగా అయితే 300 కొత్తగా ట్యాంకులు కట్టారు, 500 కెపాసిటీ 300 కెపాసిటీ చెప్పారు. 500 కదా 4 ట్యాంకులు కట్టారు. అదంతా ఒకే ట్యాంక్ అనేది ఇప్పుడు కొత్తగా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో కరెక్ట్ కాదని చెప్పారు. అంచేత ఇలా 7, ఇంకోటేమో మాకు 7.5 సరిపోద్ది అన్నారు, కానీ 1000 పెట్టామన్నా అంటే అది ఎక్కువ తేడా ఉండదు కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనం ఈ 7 మన 700 KL కెపాసిటీ 3 కోట్ల దగ్గర దీన్ని మనం మన గవర్నమెంట్ ద్వారా కానీ లేదా మనం వేరే రకంగా కానీ మనం ఇంటే కట్టుకోకపోతే ఈ చేసిన పని వాళ్ళంటే 5 years ఉంటుందో అన్నారు. 5 years ఉంటుందో 5 నెలల్లో ఉంటుందో నాకు తెలియదు. అని మాకు అది సబ్జెక్ట్ తక్కువ.
అందుచేత ఉంటే మనం వెళ్ళి అనుకుంటాం. కానీ ముందు మనం 700 మనం కట్టేసుకుంటే ఆ తర్వాత దాన్ని పడగొట్టేసి ఏది మన పాతాన్ని బాగున్న కూడా పడగొట్టేస్తాం, లేదా పడిపోయినప్పుడు దాన్ని తీసేసి అప్పుడు కొత్తగా మనం కూడా పెట్టుకుంటే మనం దాన్ని అక్కడే కానీ లేదా వాటర్ వర్క్స్ కానీ లేదా వేరే చోట కానీ ఎక్కడో చోట మనం పెట్టుకుందాం ఆలోచన ఉన్నది. అందుచేత మనం దీని మీద ఫండ్స్ కోసం కూడా నేను కూడా ట్రై చేస్తాను. ఎలా వెళ్ళాలి మనం వాటిని వెంటనే మనం ఒక నెల 2 నెలల లోపులోనే మనం టెండర్ పిలుచుకులా మనం వెళ్దామని చెప్పి నా ఆలోచన. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికోసం ముందు జాగ్రత్త చర్యల కోసం ఈ కౌన్సిల్ దృష్టికి ఎక్కడెక్కడైతే మనకు ప్రస్తుతం ఈ గడ్డి ఇవన్నీ కూడా పెరిగిపోయి రోడ్ల మీద అసహ్యంగా ఉందో అన్నింటినీ తొలగించడం కోసం ఈ అమౌంట్ మనం వాడటం జరిగింది కౌన్సిలర్ ద్వారా. ఇంకా ఎక్కడైనా మీరు అన్నట్టు మారేడు బాగా వాళ్ళు చెప్పారు. అలాగే ఇటు గొల్లబంద రోడ్లో కూడా మన ఇరిగేషన్ కొంత తీశారు. ఇంకా ఇటు పక్కన మనం తీయాల్సింది ఉంది. అదంతా కూడా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకుంటే కొంత దోమగడ్డ కూడా తగ్గిద్దనే ఉద్దేశంతో అదే మేడం చివరిదాకా ఉంది. అది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. దానికని చెప్పి మనం ఒక జేసీబీని రిజర్వ్ లో పెట్టుకునే ఉద్దేశంతో ముందుగానే మేము కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి అలర్ట్ బృందం అనే దాని మీద ఈ అంశాన్ని కౌన్సిలర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకేమైనా కౌన్సిలర్స్ దృష్టిలో ఉంటే ఏరియాలు చెప్పండి, ఆ ఏరియాలో కూడా దీంతో ఈ అమౌంట్ తోటి కవర్ చేస్తాం. అలాగే కానీ డ్రైన్లో శుభ్రం చేసి బాగుంది. బీసింగ్ అలా కొడతారు ఏ డ్రైన్ కూడా బ్లీచింగ్ డ్రైన్లు అసలు పట్టండి. వాన పడుకున్నా కొంచెం దోమలు వస్తాయి. డ్రైన్లో పట్టరు బ్లీచింగ్. దోమల మందే కొడతారు, బ్లీచింగ్ పట్టరు. దోమల ముందే పట్టండి కాదు ఈ తీసేసిన కదా బ్లీచింగ్ పట్టండి. తీసేసిందండి తీసేసి కదా బ్లీచింగ్ కూడా చెత్త కుప్పలు ఎక్కడైతే మనకి గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో ఆ గార్బేజ్ పాయింట్లు తీసిన కాడ 1% బ్లీచింగ్ కి 10% సున్నం కలిపి కొడతారు. అక్కడ తీసాం కృష్ణేశ్వర గారు కొడతలేదండి చూసాను మొన్న. ప్రతిరోజు లారీలో సున్నం ప్రతిరోజు లారీలో ఉంటుంది, ట్రాక్టర్లలో ఉంటుంది. దాంట్లో బ్లీచింగ్ 1 kg బ్లీచింగ్ చేస్తే 10 kg సున్నం కలిపి కొడతారు. ఈ కాలువలు మాత్రం కొట్టండి. ఇక్కడ కావాలి అంటే ఇప్పుడు ఈ వర్క్ కూడా అండి ఒక 2 నెలలు పోయేట ఇంకో వర్షాకాలం వెనక్కి వెళ్తే బాగా చేతులు కట్టయిపోయి రెండమ్మాయి మీరు ఏంటి మీరు ఎవరు కొట్టాలి తీసుకోండి అబ్బాయి మీరేంటి మేమేడి కాదు మీరేంటి ఈ మున్సిపాలిటీ డబ్బా మీ డబ్బా ఇది ఇది మేడం తిరిగి ఒకసారి అందరం ఇది సార్